కోవూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోసిన నాయకులు ఎక్కడ? ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఎక్కడ? ఏటూరు శివరామకృష్ణారెడ్డి ఎక్కడ? కైలాసం ఆదిశేషారెడ్డి ఎక్కడ? భీమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఎక్కడ? కల్లకూరు శ్రీనివాసరెడ్డి ఎక్కడ? చేజల్ల వెంకటేశ్వర రెడ్డి పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎమ్మెల్యేగా గెలిచి కోవూరు నియోజకవర్గాన్ని శాసించిన పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కడ? వాళ్ళ కొడుకు ఏదైతే పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఎక్కడ? ఈరోజు పార్టీలో ఏం జరుగుతుందో తెలుగుదేశం పార్టీలో చూస్తున్నాం 9 టీవీ. ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం. వెల్కమ్ టు 9 టీవీ. నేను మీ రమణారెడ్డిని. ఈరోజు కోవూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఏం జరుగుతుంది అనే దాని మీద మీ ముందు తీసుకొచ్చేందుకు నేను ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ ప్రజల ముందు ఉంచేందుకు 9 టీవీ ఒక ముందుకేసింది. కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో దాదాపుగా అసలు చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు బాధపడుతున్న పరిస్థితి, సీనియర్లు పక్కన పెట్టేస్తున్న పరిస్థితి. ఏదైతే బుచ్చిరెడ్డిపాలెంలో 4 సార్లు ఎంపీపీ జెండా తెలుగుదేశం పార్టీ ఎగరవేసిన వ్యక్తి ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడు? ఈరోజు ఆయన పరిస్థితి ఏంటి? పార్టీలో ఆయన పక్కన పెట్టేశారా? పూర్తి స్థాయిలో నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమేస్తున్న పరిస్థితి ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో. అలాగే కోవూరు మండలానికి వస్తే చేజల వెంకటేశ్వర రెడ్డిని పక్కన పెట్టిన పరిస్థితి. అలాగే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. అలాగే పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. అలాగే పోలంరెడ్డి దినేష్ కుమార్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఆయన కూడా పక్కన పెట్టిన పరిస్థితి. బుచ్చిలో మరో నాయకుడు ఏటూరు శివనాగేశ్వర రెడ్డి ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎవరు తెలియని పరిస్థితి. ఇందుకూరుపేట మండలం కైలాసం ఆదిశేషారెడ్డి ఎక్కడ? ఆయన తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి, ఆయన పక్కన పెట్టేసిన పరిస్థితి. అలాగే పట్టాభిరామిరెడ్డి పట్టించుకున్న పరిస్థితి. కోవూరు నియోజకవర్గాన్ని నడిపిస్తున్న నేతలు ఎవరు? పార్టీలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. కోవూరు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో తెలుగు తమ్ముళ్ళు రగిలిపోతున్న పరిస్థితి ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఉంది. గత ప్రభుత్వంలో వైసీపీని ఎదిరించి పూర్తి స్థాయిలో తెలుగు తమ్ముళ్ళు కోవూరు నియోజకవర్గాన్ని జెండాను మోపించి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసిన తెలుగు తమ్ముల పరిస్థితి ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది మటుకు సమాచారం. కోవూరు కావచ్చు, మొత్తం ఇందుకూరుపేట మండలం కావచ్చు, మొత్తం 4 మండలాలు పూర్తి స్థాయిలో పట్టించుకున్న పరిస్థితి. మనం పొలిటికల్ గా చూస్తుంటే ఇవన్నీ చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కోవూరు నియోజకవర్గానికి. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని తప్పుదారు పట్టిస్తున్న నేత ఎవరు? ఆమెకు తప్పుడు సలహాలు ఇస్తున్న నేతలు ఎవరు? కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకి తీరని అవమానాలైనా కేడర్ పట్టించుకున్నవాడు లేడా? తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది కోవూరు నియోజకవర్గంలో? మనం ఇప్పుడు దాకా చెప్పిన పేర్లు మొత్తం వాళ్ళంతా ఎక్కడ పోయారు? చాలా దారుణమైన పరిస్థితి కోవూరు నియోజకవర్గంలో ఉందని చెప్పవచ్చు. ఈ రోజు కోవూరు నియోజకవర్గం పాడడానికి కారణం 3 వ్యక్తులు అంటున్నారు. తెలుగు తమ్ముళ్ళు చెప్తున్న మాట. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ ఏమైపోయింది కోవూరు నియోజకవర్గంలో? అలాగే బీజేపీ ఏమైపోయింది? ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు పక్కన పెట్టేసిన పరిస్థితి. మిగతా నాయకులు ఎక్కడ? తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసి కేసులు పెట్టించుకున్న జెండాలు మోసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడున్నారు? ఇది తెలుగుదేశం పార్టీకి తీరని అవమానం. నెక్స్ట్ ఈ ప్రోమో మాత్రమే. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ వాయిస్ తో కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ వాయిస్ తోటి నెక్స్ట్ ఏదైతే విజువల్స్ తోటి 9 టీవీ ముందుకు తీసుకొని వస్తుంది ప్రతి నిమిషం ప్రతి క్షణం.